పరమ తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. సహోదరుని ద్వారా చదవబడిన లేఖన భాగం 1 రాజులు 14వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదవగా విన్నాం. పట్టణం ముందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును. యెరోబాముకి శ్రమలు మొదలైనవి. దేవుని ఉగ్రత యెరోబాము మీదకి వచ్చింది. చూడండి, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డలు చనిపోవును. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఎవరు చనిపోయి ఉంటారు? నీ బిడ్డ చనిపోయి ఉంటాడు. చూడండి, అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును. యెరోబాముని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా దేవుడు కొట్టివేస్తున్నాడు. యెరోబాము యొక్క సంతతి వారు మరణించబోతున్నారంట. ఆకాశ పక్షులు తింటాయంట, కుక్కలు తింటాయంట. అయితే దేవుడికి అనుకూలంగా ఉన్న ఒక బిడ్డ మాత్రము సమాధి చేయబడును అన్నాడు. ఎంతటి ఉపద్రవము ఎందుకు వచ్చి ఉంటుంది యెరోబాముకి? ఎవరైనా ఇటువంటి పరిస్థితి కావాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు కదా. మరి యెరోబాము ఏం చేసి ఉంటాడు? యెరోబాము పట్ల దేవునికి అంతటి కోపం ఎందుకు వచ్చింది? అటువంటి పరిస్థితులు యెరోబాముకి ఎందుకు కలిగినాయి అన్నది మనం ఒకసారి ధ్యానించబోతున్నాం, ఆలోచన చేయబోతున్నాం. చూడండి, 11వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు మీ తండ్రి అయినటువంటి దావీదులాగా నువ్వు ప్రవర్తించావా? ప్రవర్తించలేదు. ఏం చేశాడు సొలొమోను? విగ్రహాలకు మొక్కాడు. అన్యజనుల విగ్రహాలకు మొక్కాడు సొలొమోను. అయితే నీ నుంచి రాజ్యాన్ని తీసివేస్తాను, కానీ అది ఇప్పుడు కాదు. అది ఎప్పుడు జరిగిద్ది? నీ కుమారుని కాలంలో అది జరుగుతుందంట. చూడండి, తర్వాత 26వ వచనం. అక్కడ ఏమని చెప్పాడు? అంతకుముందు నీ దాసునికి ఇచ్చేదని అన్నాడు కదా. ఎవరా దాసుడు? 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఈ యొక్క యెరోబాము ఎవరి సంతతికి చెందినవాడంటే యోసేపు సంతతికి చెందినవాడు. సొలొమోను చూపించినటువంటి అవిధేయతను బట్టి అతని కుమారులు కూడా ఎలా ప్రవర్తించుంటారు? చూపించుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ కుమారుని కాలంలో నేను రాజ్యాన్ని ఏం చేస్తా అంటున్నాడు? తీసి ఇంకొకరికి నీ యొక్క సేవకుడికి ఇస్తాను అంటున్నాడు. సేవకుడికి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 30వ వచనం నుంచి ఇక్కడ ఇంకా క్లియర్ గా ఉంటుంది. 30వ వచనం,
అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను. యరొబాముతో మాట్లాడుతున్నాడు. యరొబాము ఎవరు? సొలొమోను యొక్క దాసుడు, సేవకుడు. అర్థమవుతుందా? యరొబాము ఎఫ్రాయిమీయుడు. ఏమై ఉన్నాడు? ఎఫ్రాయిమీయుడు. యరొబాముకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. సొలొమోను చేతిలో నుంచి ఎవరికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు యరొబాము చేతిలోకి వెళ్తుంది. మరి ఎంత ఇవ్వబోతున్నాడో చూడండి. యరొబాముతో ఎట్లను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు ఇచ్చెదను. 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీల గోత్రంలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రముల నిచ్చెదను. నీ నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినంతయు నీవు విని నా మార్గములు అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. దావీదు ఎలాగైతే నడుచుకున్నాడో ఆ విధంగా ఎవరు నడుచుకోలేదు? సొలొమోను నడుచుకోలేదు. సొలొమోను అలా నడుచుకోలేదు. కానీ ఏం చేశాడు చూడండి. ఇశ్రాయేలు 3వ వచనం 31వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతను సీదోనీయుల దేవతకును, కెమోషను మోయాబీయుల దేవతకును, మిల్కోమును అమోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చెయ్యకయు. దావీదు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో, దావీదు ఎలా నడుచుకున్నాడో అటువంటి పరిస్థితులు సొలొమోను కాలంలో ఉన్నాయా? అందరూ ఏం చేస్తున్నారు? మరి రాజు విగ్రహాలకు మొక్కితే, వట్టి అయిన విగ్రహాలకు మొక్కితే ప్రజలు కూడా ఏం చేస్తారు? అదే పని చేస్తారు కదా. కాబట్టి దావీదును బట్టి దేవుడు సొలొమోను కాలంలో రాజ్యాన్ని తీసివేయకుండా ఏం చేశాడు? సొలొమోను యొక్క కుమారుని కాలంలో ఆ రాజ్యాన్ని ఏం చేశాడంటే యరొబాముకి ఇస్తున్నానని ముందుగానే తెలియజేశాడు. యరొబాముకి ఎన్ని భాగాలు ఇస్తున్నాడు? 10 గోత్రాలు. యోధాను వదిలిపెట్టి 10 గోత్రాలు యరొబాముకి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇస్తేనే ఎవరికైనా ఏదైనా వస్తుంది. ఏయైనా సరే మంచివి, మేలులు, సంతోషాలు అన్నీ కూడా దేవుడిస్తేనే. చూడండి, సొలొమోను చేసిన పనికి ప్రజలు ఎలా మారిపోయారంటే విగ్రహాలను పూజించే స్థాయికి వెళ్ళిపోయారు. మరి సొలొమోను మాదిరిగా ఉన్నట్టయితే వారు అలా చేసేవాళ్ళ? మరి రాజా ధూపం వేస్తున్నప్పుడు వీరు కూడా ఏం చేశారు? ధూపం వేశారు. ఇంకంతే. ముందే మోషే ధర్మశాస్త్రంలో ఏమని ఉంటుంది? మీరు కానీ ఇతర దేవతల తట్టు తిరిగిన ఎడల మిమ్ములను ఆ రాజ్యంలో నేను ఉంచను, అన్య జనులలో మిమ్ములను చెదరగొడతాను అని. చూడండి, శత్రువులు లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ఈ రాజ్యంలో
దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే సొలొమోను మీదకి శత్రువుని లేపాడు. ఎవరిని? యరొబాముని. యరొబాము సొలొమోనుకి ఏమయ్యాడు? ఇప్పుడు వ్యతిరేకమయ్యాడు. అవునా కదా? రాజు మీదకి లేచినాను 26వ వచనంలో. యరొబాము సహా రాజు మీదకి లేచాను. అంతకుముందు శత్రువులు ఉన్నారా సొలొమోనుకి? శత్రువులు ఎవరు లేరు, ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడైతే ఇతర దేవతల తట్టు తిరిగాడో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు సొలొమోనుకి శత్రువులు అనేవారు తిరిగారు. ఇప్పుడు సొలొమోను యొక్క కుమారుడు అయినటువంటి రెహబాము కాలంలో ఏం జరిగింది? సొలొమోను చనిపోయిన తర్వాత ఈ యొక్క యరొబాము ఐగుప్తు దేశం నుంచి తిరిగి వచ్చాడు. అంతకుముందు ఎందుకు వెళ్ళాడంటే ఐగుప్తు దేశానికి సొలొమోను చంపడానికి ప్రయత్నం చేశాడు యరొబాముని. కాబట్టి యరొబాము ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తు దేశానికి పారిపోయాడు. సొలొమోను చనిపోయేంత వరకు ఐగుప్తులోనే ఉండి యరొబాము మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత రెహబాము రాజయ్య ఉన్నాడు. రెహబాము ఇశ్రాయేల్ మొత్తానికి రాజయ్య ఉన్నాడు. అయితే ప్రజలందరూ వచ్చి దగ్గరకు వచ్చి ఏమని అడిగారంటే, మీ నాన్నలాగా మీ తండ్రిలాగా పరిపాలిస్తావా? మా మీద బరువులు పెడతావా? మమ్మల్ని కష్టపెడతావా అని అడిగితే ఏమని చెప్పాలి? రెహబాము ఏమని చెప్పాలి? నేను అలా కష్టపెట్టనులే, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీతో నేను స్నేహంగా ఉంటానని చెప్పాల్సింది పోయి ఎవరు సలహా తీసుకున్నాడంటే స్నేహితులు యవ్వనస్తుల యొక్క సలహా తీసుకున్నాడు. పెద్దలేమని సలహా ఇచ్చారంటే, నేను మా తండ్రిలాగా చేయండిలే, నేను కష్టపెట్టను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పమని చెప్తారు పెద్దలు. కానీ రెహబాము ఏం చేస్తాడు? సొలొమోను కుమారుడైన రెహబాము ఎవరు సలహా తీసుకుంటాడంటే యవ్వనస్తుల సలహా తీసుకుంటాడు. మనకి ఏదైనా ఇష్టం లేదనుకోండి, మనకు మంచి చెప్పేవారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటామా? మన వయస్సు కలిగిన వారు, మనలాంటి మనస్తత్వం కలిగిన వారిని వెళ్ళి సలహా అడుగుతారా? మనలాంటి మనస్తత్వం కలిగిన వారి వద్దకు వెళ్ళి సలహా అడుగుతారు. అంటే మనకి ఏది ఇష్టం లేదు, పెద్దలు చెప్పే మాట ఇష్టం లేదు. కాబట్టి రెహబాము ఏం చేశాడు? యవ్వనస్తుల్ని తన స్నేహితులు పిలిపించుకొని, ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి మా యొక్క తండ్రిలాగా కాకుండా మమ్మల్ని సంతోషపెట్టు, మాకున్నటువంటి కష్టాలు తీర్చని అడుగుతున్నారు, ఏం చేయమంటారని చెప్పి యవ్వనస్తుల్ని అడిగాడు. యవ్వనస్తుల సలహాలు ఎలా ఉంటాయి తెలుసుగా మీకు? వారు చాలా తప్పుడు సమాచారం సలహా ఇచ్చారు. ఎటువంటి సలహా ఇచ్చారంటే, చెప్పు రెహబాము చెప్పు ప్రజలతో వచ్చినప్పుడు, మా నాన్న కంటే కూడా, నా తండ్రి కంటే కూడా ఎక్కువగా మీ మీద భారం నేను మోపుతాను, మీ మీద భారం పెడతాను అని చెప్పు అని యవ్వనస్తులు సలహా ఇస్తే ప్రజలకు నచ్చిద్దా? ఏం చేశారు? అందరూ కలిసి యరొబాముతో కలిసి ఆ దావీదు సంతతి వారి జోలికి మనం వెళ్ళొద్దు, రాజ్యం పరిపాలించేది వారే కదా, ఇంకా వారి ఇష్టం అయిపోయిందని చెప్పి మీరేం చేశారు? విడిపోయారు. విడిపోయి ఈ 10 గోత్రాల వారు ఏమైపోయారు? ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. కింద ఉన్నటువంటి యూదా బెన్యామీనేమో దక్షిణ రాజ్యం, యెరూషలేము ఉంటుంది అనమాట. ఇటువైపు యూదా రాజ్యంలో ఏముంటది? యెరూషలేము ఉంటది. అలాగే సొలొమోను కట్టిన మందిరం కూడా ఉంటది అక్కడ. అయితే పైన ఉన్నటువంటి 10 గోత్రాలను పరిపాలిస్తుంది ఎవరంటే యరొబాము. కింద ఉన్నటువంటి యూదాను పరిపాలిస్తుంది, యూదా రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు? రెహబాము. రెహబామేమో సొలొమోను కుమారుడు, యరొబామేమో ఎఫ్రాయిమీయుడు, సొలొమోను యొక్క సేవకుడు. చూసారా? సొలొమోను యొక్క సేవకుడికి దేవుడు 10 గోత్రాలను ఇచ్చాడు. 10 గోత్రాలు ఇచ్చాడు. కారణం ఏంటి? సొలొమోను తన తండ్రిలాగా ప్రవర్తించాడా? ప్రవర్తించలా. కోల్పోవటం అనేది ఎందుకు జరిగిద్ది? దేవునితో చేసిన నిబంధనలో నిలబడకుండా తన ఇష్టానుసారంగా జీవించేవారు, మధ్యలో తప్పిపోయేవారు ఏం తెచ్చుకుంటారు? కష్టాలు తెచ్చుకుంటారు. సొలొమోను దేవుని యొక్క నిబంధనను మీరాడు. తన ఇష్టానుసారంగా అన్య దేవతల తట్టు తిరిగాడు. మరి తిరిగితే నిబంధనను మీరినప్పుడు దేవుడు ఏం చేస్తా అన్నాడు? శిక్షిస్తా అన్నాడు కదా. తన కుమారుని కాలంలో 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఎటు వెళ్ళిపోయినాయి? యరొబాము పరిపాలించాడు. అయితే యరొబాము ఎలా పరిపాలించాడు? యరొబాము ఎలా పరిపాలించాడంటే చూడండి, 33వ వచనం, 12వ అధ్యాయము 33వ వచనం. ఈ సంగతి అయిన తరువాత యరొబాము
తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక అన్నాడు. అంటే ఎలా పరిపాలించుంటాడు? యెరోబాము దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడు. ఏ రాజ్యాన్ని? ఉత్తర రాజ్యాన్ని. 10 గోత్రాల వారిని ఎలా పరిపాలిస్తున్నాడు? ఇశ్రాయేలీయుల వారిని దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడంట. మరి దుర్మార్గంగా పరిపాలిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆల్రెడీ యెరోబాముకి ప్రవక్త ద్వారా ఏమని చెప్పాడు దేవుడు? నా కట్టడలను అనుసరించి సన్మార్గాల్లో నడుచుకొనుచు ప్రజలను నడిపిస్తూ నాకు అనుకూలంగా గాని నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే ఏం చేస్తా అన్నాడు? నీకు అనుకూలంగా నేను ఉంటాను, లేని ఎడల నీ నుంచి కూడా రాజ్యాన్ని తీసివేస్తాను, తీసివేసి తర్వాత వేరొకరిని నేను నియమిస్తాను. అంటే దేవుడి ఎడల యథార్థంగా ఉంటూ దేవుడు చెప్పినట్లు జీవించే వారి ఎడల దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు, ఆ వ్యక్తిని స్థిరపరుస్తాడు. అలా కాకుండా మనం నిబంధన మీరి మన మనసుకు నచ్చినట్లు జీవిస్తే మాత్రం దేవుడు మనకు కలిగినది కూడా ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అది ఏమైనా అయి ఉండొచ్చు, ఆస్తులు అయి ఉండొచ్చు, ఆరోగ్యం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తీసేస్తాడు. తీసివేయటం అనేది శిక్షనా? శిక్ష. మనకు కలిగినది పోగొట్టుకుంటున్నామంటే ఏంటి అర్థం? శిక్ష. అది శిక్ష కావాలని కోరుకుంటారా? యెరోబాము ఏం చేశాడు? దుర్మార్గంగా పరిపాలించాడంట. ఇప్పుడు మనకు అర్థమై ఉంటది. 14వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యమని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహ్యా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డ ఏ మగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకును పోయి అహ్యా ఇంటికి వచ్చెను. అహ్యా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడై ఉండెను. ఈ అహ్యా ఎవరు? నీకు దేవుడు 10 రాజ్యాలు, క్షమించాలి, దేవుడు నీకు ఇజ్రాయెల్ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాడు అని 10 ముక్కలు చేసి చెప్పాడు కదా. 10 గోత్రాలు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఆయన ఏమై ఉన్నాడు? బాగా వృద్ధాప్యం ఉన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటి యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము తన భార్యను పంపించాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి పంపించాడు. మరి నువ్వు గాని దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే, దావీదు వలే కాకుండా నీ ఇష్టానుసారంగా దుర్మార్గంగా కానీ పరిపాలించినట్లయితే ఏం చేస్తా అన్నాడు? నీ యొక్క బిడ్డ చనిపోతాడు, సమాధి చేయబడతాడు అని దేవుడు ముందే చెప్పాడు. అలాగే నీ బంధువులందరూ మరణిస్తారని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నాడు? బిడ్డ గురించి ఏమైతే తెలుసుకెళ్ళి ప్రవక్త అయితే కరెక్ట్గా చెప్తాడు కదా. నా బిడ్డ పరిస్థితి ఏంటంటే ప్రవక్త అయితే కరెక్ట్గా చెప్తాడు, దేవుడు తెలియజేస్తాడు కాబట్టి ప్రవక్త మాట్లాడతాడు అని ఎక్కడ పంపించాడంటే ఆ ప్రవక్త దగ్గర తన భార్యను పంపించాడు. భార్య ఏం చేసిందంటే తన యొక్క ఫేస్ ఎవరికి కనబడకుండా రహస్యంగా వెళ్ళిందనమాట, ముసుగు వేసుకొని. అంతటి యెహోవా అహీయాతో సెలవిచ్చినది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటక యెరోబాము భార్య వచ్చుతున్నది. ఆమె మారువేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను. నువ్వు ముసుగేసుకో, దేవుని తెలీదా వస్తుంది ఎవరో? దేవుని తెలుసు కదా. కాబట్టి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పినట్లు ఆమెతో నువ్వు చెప్పు. అంతలో అహీయా ద్వారం లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఎట్లనెను. అప్పటికి ఇతనికి వృద్ధాప్యం ముందు ఏం జరిగింది? చూపు అనేది సరిగ్గా కనిపించట్లేదు కదా. కనిపించట్లేదు కాబట్టి దేవుడు చూసి చెప్తున్నాడు. దేవుడు చూసి అహీయాతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పినట్టు చెప్పు ఆమె లోపలికి వచ్చినప్పుడు అని. చూడండి, కాలి చప్పుడు విని ఆమెతో ఎట్లా అన్నాడంట. అంటే దేవుడు ఎలా చెప్పాడో అలా మాట్లాడుతున్నాడు అహీయా ప్రవక్త. యెరోబాము భార్య లోపలికి రమ్మన్నాడు అంతే.
వృద్ధాప్యం ముందు ఆయనకి కళ్ళు కనిపించట్లా, ఆయన కాలు చప్పుడు విని వచ్చింది ఎవరో చెప్పాడా? దేవుడు ముందే చెప్పుకుంటాడా? దేవుడు ముందే చెప్పాడు, యరొబాము భార్య నీ దగ్గరకు వస్తుంది అని. ఎలా మాట్లాడాలో నేను నీకు చెప్తాను, అలా మాట్లాడు అని. కాలు చప్పుడు వినిపించిందంటే ఎవరు వచ్చినట్లు? సందేహం లేకుండా యరొబాము భార్య కదా. దేవుడు ముందే ప్రవక్తకు చెప్పాడు కాబట్టి యరొబాము భార్య అని పిలిచాడు. ఏమని పిలిచాడు? కాలు చప్పుడు వినగానే యరొబాము భార్య అన్నాడు. లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? వేషం ఎందుకు వేసుకొని వచ్చావు నువ్వు? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. దేవుడు కఠినమైన మాటలు నీకు తెలియజెప్పమని నాకు చెప్పాడు. కఠినమైన మాటలు అంటే చాలా హ్యాపీగా ఉంటాయా? మేలుకరమైన మాటలా? కాదు కాదు. చూడండి, చాలా కఠినమైనవి అంటే ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూస్తాం. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసింది ఏమనగా, వెళ్ళి నీ భర్తతో చెప్పు. ఏమని చెప్తావు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి, నువ్వు రాజయ్యా అంతటి అర్హతలు కలిగిన వాడు అంటే కాదు, కానీ దేవుడు ఏం చేశాడు? నీకు ఇవ్వాలని తలంచాడు కాబట్టి నీకు ఈ రాజ్యము దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. జనుల్లోంచి తీసి హెచ్చింపజేసి, దేవుడు హెచ్చింపజేసాడు నిన్ను. ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి, నా జనుల మీద నిన్ను ఏం చేశాను? అధికారిగా నియమించి, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చెయ్యక. దావీదు ఎలా హృదయానుసారుడుగా నడుచుకున్నాడో, నా ఇష్టాలు తెలుసుకొని నడుచుకున్నాడో, దావీదు వల్లే నువ్వైతే నడుచుకోలేదు యరొబాము అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినట్లు ఎవరైతే నడుచుకోరో అక్కడ బాధపడేది ఎవరంటే దేవుడు. ఎవరైనా గమనించండి, ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే, మీరు ఎవరి ఎడల పాపం చేశారో వారు పడే బాధ కన్నా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎక్కువగా బాధపడతాడు. దేవుణ్ణి బాధ పెట్టడానికి ప్రయత్నం చెయ్యొద్దు. క్లాసులు మానివేసిన, ఆరాధన మానివేసిన బాధపడేది ఎవరు? దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడితే ఉపద్రవాలు వస్తాయి, అంటే శ్రమలు వస్తాయి. మనకు మేలులు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో ఆ సంతోషాలు మనలను విడిచి వెళ్ళిపోతాయి. ఎందుకని? వాటిని ఇచ్చింది దేవుడే. దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటే వాటిని తీసివేసేది కూడా దేవుడే. అది తెలుసుకోవాలి. పాత నిబంధన ఎందుకు రాయబడింది? క్రైస్తవులకు పాత నిబంధన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? బుద్ధి బోధ కలగడానికి. అక్కడ మనుషులు ఎలా ప్రవర్తిస్తే దేవుడు వారి ఎడల ఎలా ప్రవర్తించాడు? దేవుడితో నిబంధన చేసుకొని దేవుడు చేసిన మేలు అనుభవిస్తూ దేవుడికి వ్యతిరేకంగా నడుచుకునేవారు, దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఉన్నవారిని దేవుడు చూస్తూ ఉన్నాడా? శిక్షిస్తున్నాడా? శిక్షిస్తున్నాడు. వారినే శిక్షిస్తాడు, మనల్ని శిక్షించడు కదా. దేవుడు పక్షపాత? మనమైనా అంతే. దేవుడికి వ్యతిరేకంగా దేవుడు బాధ పెట్టే పనులు చేస్తే మనం ఏం కోల్పోతాం తెలుసా? మనకి ఏమైతే సంతోషాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటి మనలను విడిచిపెడతాయి. దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క కోపము నా మీద ఉంది అనుకోవాలి. మనం ఎవరిని ఏమి అనటానికి వీల్లేదు. దేవుడి అనుమతి లేకుండా కీడులు మన వద్దకు రావు. చూడండి, దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికంగా కీడు చేసి ఉన్నావు. ఇప్పుడు వరకు కీడు చేసిన వారిలో అందరిలో కంటే ప్రథముడు నువ్వే. ఎక్కువగా కీడు చేసిన ఎవరు? ఎక్కువగా కీడు చేసింది నువ్వే యరొబాము అని చెప్తున్నాడు ప్రవక్త. అంటే నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. దేవుణ్ణి పూర్తిగా విసర్జించిన వారు ఎక్కడికి వెళ్తారు? విగ్రహాల దగ్గరికి వెళ్తారు. ఏ విగ్రహం అయినా సరే, మనుషుల చేతితో చేసినటువంటి ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళి సాగిలు పడ్డా మీరు దేవుణ్ణి పూర్తిగా విసర్జించారంటానికి గుర్తు ఏంటంటే ఒకటే ఒకటి గుర్తు. ఏంటది? మీరు ఇక విగ్రహాలను ఆశ్రయించారంటే దేవుణ్ణి మీరు ఏం చేసినట్లు? పూర్తిగా విసర్జించినట్లు, పూర్తిగా దేవునికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నట్టు.
పూర్తిగా శత్రువులు అయిపోయారు దేవునికి మీరు. మరి శత్రువుల మీద పగ తీర్చుకుంటా దేవుని పనే కదా. దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటది? జీవం గల దేవుడి చేతిలో పడితే ఎలా ఉంటది? భయంకరమైన. ఏంటా భయంకరము? మిమ్మల్ని సంతోషాలు విడిచిపెడతాయి, మేలులు జరగవు, కీడు మీద కీడు, కీడు మీద కీడు వస్తూనే ఉంటుంది. దేవుణ్ణి బాధ పెడితే, దేవుణ్ణి బాధ పెడుతూ, నేను బాధ పెడుతున్నానన్న విషయం తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా అలాగే బాధ పెడుతూ ఉన్నారంటే ఇంకెంత దండన ఉంటుంది, ఇంకెంత దండన. మనం ఎవరికైనా మనం చేయదగిన దానికి వెంటనే సారీ నన్ను క్షమించంటే అక్కడ ఏ గొడవ ఉండదు. అవును తగిలింది ఏంటంట, నాకు తెలిసే తగిలింది చెయ్యా అయితే ఏంటంట అన్నారు అనుకోండి, అవతల వ్యక్తి ఊరుకుంటాడా కొడతాడా? మరి మనం బుద్ధిపూర్వకంగా ఆజ్ఞలు మీరితే, ఎస్ నాకు తెలుసు క్రీస్తు మరణ పునరుద్ధానంలో పాల్పంచుకోవాలి, తెలుసు, నాకు తెలిసే మానేశాను, నేను తెలిసే క్లాసులు మానేస్తున్నాను, ఎస్ నాకు తెలుసు, నా పనులే నాకు ఎక్కువ, దేవుని పని కంటే నా పనే ఎక్కువ అనుకున్నారు అనుకోండి, ఈ వ్యక్తికి క్షమాపణ ఉంటుందా? నాకు చెప్పాను ఎగ్జాంపుల్, చూడక తగిలింది చెయ్యి అంటే క్షమిస్తారు పక్క వాళ్ళు. అవును తగిలింది నాకు తెలుసు అయితే ఏంటంట అన్నారు అనుకోండి, క్షమిస్తారా? అంటారా? కొడతారు కదా. మరి దేవుని విషయంలో తెలిసి తెలిసి ఆరాధన మానేస్తే, తెలిసి తెలిసి దేవునిపై ఆధారపడకుండా ఉంటే, ప్రథమ స్థానం ఇవ్వకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంటుందా ఉండదా? మరి మీకు సంతోషాలు ఇచ్చేవి మీ దగ్గర ఉంటాయా పోతాయా? పోతాయి. మరి యెరొబోముకి తన కుమారుడు అంటే ఎంతో ఇష్టం అనుకుంటా, దేవుని తెలుసా తెలీదా? కాబట్టి ఏం చేశాడు? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ కుమారుడు చనిపోతాడు అంటే యెరొబోముకి తన కుమారుడు అంటే ఎంతో ఇష్టం అయి ఉంటది. ఆ ఇష్టం కలిగేటట్టు చేసింది దేవుడే, ఆ కుమారుని ఇచ్చింది దేవుడే, యెరొబోముకి ఆ సంతోషాన్ని ఇచ్చింది దేవుడే. ఎప్పటి వరకు? దేవుని యొక్క నిబంధనను మేర వరకు సంతోషాలు వస్తాయి, మేరని వరకు సంతోషాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క నిబంధనను ఆజ్ఞలను మీరుతూ నా పనులే నాకు ఇంపార్టెంట్, నా తర్వాతే నా దేవుడు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీకు ఇప్పుడు వరకు కలిగిన సంతోషాలు ఒక్కొక్కటి ఏమవుతా ఉంటాయి, వెనక్కి పోతూ ఉంటాయి. మరి యెరొబోముకి తన కుమారుడు అంటే ఎంతో ఇష్టం అనుకుంటా, చాలా సంతోషం అనుకుంటా. ఇంటికి వెళ్ళి తన కుమారుడితో ముచ్చట్లు చెప్తాడేమో, ఇద్దరు స్నేహం చేస్తారేమో. మరి అంతటి ధన్యతను ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి దేవుడు మర్చిపోయి ఏం చేశాడు? పూర్తిగా దేవుడిని విసర్జించాడు. దేవుడు కూడా యెరొబోముని ఏం చేశాడు? విసర్జించాడు. విసర్జించాడు అంటానికి గుర్తేంటి? తనకి ఎంతో సంతోషాలు ఇచ్చేవి ఒక్కొక్కటి ఏమవుతుంది? దూరం అవుతుంది. మన జీవితాల్లో కూడా నాకెంతో ఇష్టమైంది నేను పోగొట్టుకున్నాను, నాకెంతో ఇష్టమైన సమయం నాకు రావటం లేదు, నాకు అక్కడ మనశ్శాంతి లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఎక్కడ మనశ్శాంతి లేదు. మరి ఒకప్పుడు బాగానే ఉందిగా, ఇప్పుడు ఎందుకు లేదు మనశ్శాంతి? ఇప్పుడు ఎందుకని మనము అనవసరమైన వాటిల్లో బిజీగా ఉంటున్నాం? వ్యర్థమైన వాటిపై మన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మన సమయం వృధా ఎందుకు అవుతుంది? అసలు మంచి పరిస్థితులన్నీ తారుమారు ఎందుకు అవుతున్నాయి? ఆలోచించారా? ఏమనుకుంటారు తెలుసు? అందరికి ఎలా ఉందో నాకు కూడా అలాగే ఉంది అలా అనుకుంటారే కానీ అందరిలాగా నేను ఎందుకు ఉండాలనుకోరు ఎవరు కదా. అందరూ ఎలా ఉంటే నాకెందుకు, నేను మాత్రం నా స్థితిగతులు బాగుండాలి కదా, నా పరిస్థితులు బాగుండాలి కదా అని అనుకోరు. మన పరిస్థితులు తల్లకిందులైనప్పుడు, మన పరిస్థితులు మనకు ఉన్నటువంటి వ్యాధులు, బాధలు, కీడులు అన్నింటినీ గుర్తు చేసుకొని ఏమనుకోవాలి? నేను దేవుని యొక్క నిబంధనను మీరుతున్నానా? నేను దేవుణ్ణి బాగా బాధ పెడుతున్నానా? నన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడా అని ఆలోచించుకోవాలి. నా క్రియలు ఎలాగ ఉన్నాయి? నేను ఆజ్ఞలు పాటిస్తున్నానా? నేను ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నానా? నన్ను బట్టి నలుగురు తప్పిపోయేటట్టున్నారా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. యెరొబోము పరిస్థితి చూడండి ఎలాగుందో. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను, పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. యెరొబోము బేతేల్లో, దానులో ఏం పెట్టాడు? దూడలు తయారు చేశాడు. బంగారు దూడలను తయారు చేసి బేతేల్లో ఒకటి పెట్టాడు, దానులో ఒకటి పెట్టాడు. అసలు ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయొచ్చా? ఇశ్రాయేలీలకి విగ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా? విగ్రహాలు తయారు చేయొచ్చా? ఇశ్రాయేలీలు విగ్రహాన్ని తయారు చేసి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఏనే అని చెప్పొచ్చా?
బంగారు దూడ ఇంకా చూపించి. కానీ ఆ పని చేసింది ఎవరు తెలుసా? యెరోబాము చేశాడు ఆ పని. యెరోబాము చేశాడు. ఈ 10 మంది గోత్రాల వారు యెరూషలేము వెళ్లకుండా, తన రాజ్యం నుంచి బయటికి వెళ్లకుండా, యోధా రాజ్యంతో సత్సంబంధాలు లేకుండా, స్నేహం చేయకుండా ఉండినట్లు యెరోబాము ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పకపోయినా సొంతంగా మందిరాలు కట్టించేశాడు, ఉన్నత స్థలాలు కట్టించాడు. కట్టించి యెరూషలేములో జరిగే పండుగలు, ఉత్సవాలు ఇక్కడ కూడా పెట్టాడు. అదేమో సొలొమోనుకు దేవుడిచ్చిన ఆజ్ఞ. మరి ఇది యెరోబాముకి ఎవరిచ్చారు ఆజ్ఞ? ఎవరివల సొంతంగా నిర్ణయం తీసుకొని జనులు యోధా రాజ్యంతో కలిసి స్నేహం చేస్తే, ఇక్కడ జనులందరూ కలిసి అక్కడ రాజుతో మంచి సంబంధం కలిగి ఉంటే చివరికి నన్ను చంపేస్తారు. వీరంతా కలిసి ఆ ప్రజలతో కలిసి వారు ఏకమైతే మధ్యలో ఎవరికి నష్టం? నన్ను చంపేస్తారేమో అని యెరోబాము భయపడిపోయి తన స్వార్థం కోసం ఆలోచించి ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయిన మందిరాన్ని కట్టాడు. బంగారపు దూడలను తయారు చేసి దూడలకు మొక్కి జనాలను కూడా వాటికి మొక్కమని ప్రేరేపించాడు. ఎంతటి పాపం చేశాడు చూడండి యెరోబాము. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. మన ప్రభావం ఇతరుల మీద ఎలా పడాలి? మంచి ప్రభావం పడాలా, చెడు ప్రభావం పడాలా? మరి రాజు ఎప్పుడైతే వంకరగా నడుచుకుంటాడో ప్రజలు కూడా ఏం చేస్తారు? వంకరగానే నడుస్తారు. యథా రాజా తథా ప్రజ అన్న సామెత అందుకే వచ్చింది. మనం కూడా జీవంగల దేవుని సంఘంలో మన ప్రవర్తన చూచి, ప్రవర్తన సరిలేని వాళ్ళు ఏం చేయాలి? మార్చుకునేటట్టు ఉండాలి. మనం ఇతరులకు చెడు నేర్పించా సంఘంలో. నేనైతే నా నోటితో ఏం చెప్పట్లా చెడు అంటారు. మీరు నోటితో ఏం చెప్పవసరలా. మీ ప్రవర్తన ఎలా ఉందో మిగతా వాళ్ళు గమనిస్తారు. గమనించినప్పుడు వారు ఏమని నేర్చుకోవాలి? మీది మంచి ప్రవర్తన అయితే మంచి నేర్చుకోవాలి. చెడు అయితే వారు ఏం చేస్తారు? చెడు నేర్చుకోరా? కాబట్టి మన ప్రవర్తన చెడుగా ఇతరులపై ప్రభావం చూపించే విధంగా ఉండకూడదు. యెరోబాము ఏం చేశాడు? తాను తప్పు చేస్తూ, తాను విగ్రహార్థం చేస్తూ ప్రజల చేత కూడా అవి చేయించాడు. చాలా పెద్ద పాపం చేశాడు. తన దుర్మార్గతను విడిచిపెట్టడానికి దేవుడు సమయం ఇచ్చిన తర్వాత కూడా మార్చుకోవాలా. యెరోబాము మీద వెంటనే దేవుడు యాక్షన్ తీసుకున్నాడా? తీసుకోవాలా. మన జీవితాల్లో కూడా అంతే. పదే ఆరాధన మానేస్తున్నా, పదే క్లాసులు మానేస్తున్నా. బాగానే ఉన్నాగా, నేను బాగానే ఉన్నానుగా, బాగానే తింటున్నాను, తాగుతున్నాను, అందరిలాగా ఉన్నాగా అనుకుంటారు. ఒకేసారి దేవుని ఉగ్రత వస్తే మనం ఏమైపోతాం? ఇప్పుడు వచ్చింది యెరోబాము మీద ఉగ్రత. దేవుడు సమయం ఇచ్చిన తర్వాత కూడా తన దుర్మార్గతను విడిచిపెట్టలా. మనం ఏమనుకుంటాం? నాకేం కాలేదు కదా, బాగానే ఉన్నాగా. బాగానే ఉన్నారంటే అర్థం ఏంటి? దేవుడు ఇంకా మీకు సమయాన్ని ఇచ్చి మీరు మారు మనసు పొందినట్లు మిమ్మల్ని ప్రేమించి ఏమిచ్చాడు? సమయాన్ని ఇస్తే మనం ఏమనుకుంటాం? ఆ సమయాన్ని ఇచ్చింది ఎందుకు అనుకుంటారు? నేను చేసేది కరెక్ట్ కాబట్టి నాకేం కాలేదు అనుకుంటారు. దేవుడు ఒక్కసారి శిక్షించాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యక్తికి మారు మనసు కాదు కదా. గతంలో ఎటువంటి మార్పు రాదు. ఏలీ కుమారులు ఎంత మంచి చెప్పినా విన్నారా? ఎందుకని వినలేదు? దేవుడు ఆల్రెడీ ఏం నిర్ణయించాడు? చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. మన జీవితాల్లో మార్పులు రాకుండా దేవుడు సమయం ఇచ్చిన తర్వాత కూడా చేసిన తప్పే పదే చేస్తున్నప్పుడు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. మనం ఇంకా లోపడకపోతే శిక్షను పెంచితే మన పరిస్థితి ఏంటి? చిన్న దెబ్బలు కాకుండా పెద్ద దెబ్బలు పడితే మనం ఉంటామా? ఉన్నాం. మరి మార్చుకుందామా? దేవుని బాధ పెట్టే క్రియలు మనలో ఉన్నాయా లేవో ఒకసారి ఆలోచించుకోండి. దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవుడి తర్వాతే నా భార్య అయినా నా పిల్లలైనా అన్న వైఖరి ఉందా? ఎవరిలో ఎవరిలోనన్నా దేవుడి తర్వాతే నా భార్య అయినా నా పిల్లలైనా అని అనగలుగుతున్నారా? అలా ప్రేమించాలి దేవుణ్ణి. మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి, మన పని కంటే ఎక్కువగా ప్రేమించాలి, మన బంధువుల కంటే ఎక్కువగా ప్రేమించాలి, మన రక్త సంబంధికుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకని? వాటినన్నింటినీ ఇచ్చింది ఎవరు? మీకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఎంత భయపడాలి? దేవుడే ఇచ్చాను, దేవుడు తీసుకోను అన్నట్టు యోబు. మనం వారిని బట్టి దేవుని బాధ పెట్టకూడదు. అవి ఇచ్చింది దేవుడు కదా. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను క్రాంతి దగ్గర ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నాను అనుకో, బాబాయ్ ఒకసారి ఆ పెన్ను ఇచ్చేసాను అది నాకంటే అంటాడా? అంటే నేనేం చేయాలి? గిఫ్ట్ అంటేనే అడిగితే ఇచ్చేయాలి. మళ్ళీ ఇది నేను కొనుక్కున్నది కాదు, గిఫ్ట్. దేవుడు కూడా మనకిస్తున్న ఏంటి?
దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏమంటారు వాటిని? వరాలు. దేవుడు వరాలు ఇస్తున్నాడు, వరములు ఇస్తున్నాడు, గిఫ్ట్స్ ఇస్తున్నాడు. అవి శాశ్వతం కాదు. మన పిల్లలైనా సరే, మనకి దేవుడిచ్చే డబ్బులైనా సరే, ఆరోగ్యమైనా సరే, దేవుడు మనకి ఇస్తుంది ఏంటది? గిఫ్ట్. నీ కాళ్ళు చేతులు బాగున్నాయి అంటే గిఫ్ట్ అది. దేవుడు కోపం వస్తే ఏం చేస్తాడు? ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకుంటే మన ఆరోగ్యం క్షీణించదా? ఆర్థిక ఇబ్బందులు వస్తాయా, రావా? వస్తాయి. ఇవన్నీ మనం అన్ని బాగున్నప్పుడు లోపడదామా, మారు మనసు పొందుదామా? ఏదైనా దెబ్బతిన్నాక మారు మనసు పొందుదామా? దెబ్బతిన్న తర్వాత మారు మనసు పొందే వాళ్ళు బుద్ధిమంతులా? అసలు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, మనకు అన్ని దేవుడు సక్రమంగా ఇచ్చి, మన పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? వాక్య విని మారు మనసు పొందుకోవాలి. కాదు, నన్ను కూడా ఒక దెబ్బ కొడితే నేను ఎంటానంటే కొట్టించుకోండి. దేవుడు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయి? తట్టుకోలేము మనం. మనుషులు కొట్టే దెబ్బలు తగ్గుతాయి, కానీ మనుషులు కొట్టే దెబ్బలు తగ్గుతాయి. దేవుడు కొట్టే దెబ్బ ఏ డాక్టర్ తగ్గించలేడు, ఎవరి వల్ల కాదు. దేవుడు శిక్షించిన తర్వాత ఆ శిక్ష నుంచి తప్పించే వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారా? దేవుడు కలగజేసిన జబ్బును తీసివేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? మైండ్ పనిచేయదు. ఒక్కోసారి చిన్న సమస్య కూడా మనం కొన్ని సంవత్సరాలు బాధపడతాం. అది చాలా చిన్న సమస్య అంటే నీకు ఎందుకని మైండ్ పనిచేయలా? దేవుని ఉగ్రత ఉన్నప్పుడు మనకు మైండ్ పనిచేసిద్దా? మైండ్ పనిచేయదు. ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. దేవుని ప్రథమ స్థానం ఇవ్వండి. మీ వర్క్ కంటే కూడా, మీ భార్య పిల్లల కంటే కూడా, బంధువుల కంటే కూడా, రక్త సంబంధికుల కంటే కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం అలవాటు చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు ఎటువంటి సంతోషాలు ఇస్తారో మీరే చెప్పుకుంటారు. 10 మందికి మీరే చెప్పుకుంటారు. సువార్త వినమని మీరే చెప్తారు. 10 మందిని దేవుడు సన్నిధికి కూడా మీరే నడిపిస్తారు. ఎందుకు నడిపిస్తారు? మేము పొందిన ఆనందము అందరూ పొందాలి, మేము పొందే దీవెనలు అందరూ పొందాలని. మరి మనం ప్రయత్నిస్తున్నామా? ప్రయత్నిస్తే ఆ ఫలితం ఏంటన్నది తెలిసింది. చూడండి, కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు, 10వ వచనం. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఎలా చెప్పాడో చూడండి, ఎంత కఠినంగా చెప్పాడు చూడండి. అర్థమవుతుందా? కీడులు రప్పించంట మగవారు అనేవారు లేకుండా, ఎవరిలో? అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలం చేసి, యెరొబాము వంశంలో నుంచి మగవారిని లేకుండా దేవుడు పెంటను ఊడ్చినట్లు ఊడ్చేస్తానని చెప్పాడంటే దేవునికి ఎంత అసహ్యం వేస్తే అలా మాట్లాడుంటాడు. ప్రవక్త దేవుడు ఎలా చెప్తే అలాగే మాట్లాడతాడా? అలాగే మాట్లాడతాడు కదా. అంత అసహ్యం వేసింది. దేవుడు మనకు అన్ని ఇస్తున్నప్పుడు లోపడకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకు మనంగా ఏదైనా సృష్టించుకున్నామా? మనకు మనంగా ఏదైనా తయారు చేయగలమా? సమస్తము దేవుని వల్లనే కలిగినాయి. మనం సంతోషంగా ఉన్నామంటే దేవుని వల్లనే, తిని తృప్తి పొందామంటే దేవుని వల్లనే, మంచి బైక్ కొనుక్కున్నామంటే దేవుని వల్లనే. అర్థమవుతుందా? చెల్లించగలుగుతున్నాం, ఒక ప్రదేశానికి వెళ్ళగలుగుతున్నాం, సురక్షితంగా వస్తున్నామంటే దేవుని వల్లనే. ఎన్నో మేలు చెప్పుకుంటూ వెళ్తే చాలా వస్తూనే ఉంటాయి. అయినా ఎటువంటి కృతజ్ఞత లేకుండా నేను లోకానుసారంగా జీవిస్తానంటే, దేవునితో నిబంధన చేసుకున్న పిల్లలు మళ్ళీ లోకానుసారంగా జీవిస్తుంటే దేవుడికి ఎంత బాధ కలిగింది? మీరు అనుకుంటారు నిబంధన మీరితే ఎవరి కోపం వచ్చింది? ఆ సహోదరుల కోపం వచ్చింది, లేదా ఆ సువార్తికునికి కోపం వచ్చిందని. మాకు వచ్చే కోపం కంటే, మాకు వచ్చే బాధ కంటే ఎక్కువగా బాధపడేది ఎవరు? దేవునికి ఎంతో అవమానం. నా అద్వితీయ కుమారుడు శిలువలో రక్తాన్ని పూర్తిగా ధారపోసింది ఈ వ్యక్తి గురించా అని ఆయన బాధపడుతుంటే సాతానుడు ఏమంటాడు? ఇటువంటి వ్యక్తి గురించా నీ ప్రియకుమారుడు శిలువలో రక్తాన్ని కార్చింది అని సాతానుడు. ఎక్కువగా దేవుడే బాధపడేది, మనుషులు కాదు. చెప్పవలసిన బాధ్యత బోధకులకు ఉంది కాబట్టి
చెబుతాం. కానీ స్వరక్తమిచ్చి కొన్నటువంటి యేసుక్రీస్తు వారికి కలిగే బాధ కంటే ఎక్కువగా మనకుంటుందా? కాబట్టి పదే 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 హెచ్చరికలు జరుగుతున్నప్పటికీ మారు మనసు పొందట్లేదు అనుకోండి, దేవుడు మీకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మన పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. దేవుడు మనకిచ్చిన సమయం అయిపోయింది, మారు మనసు పొందుతారని. ఆ సమయం అయిపోయిన తర్వాత ఏం జరిగిద్దో మీరు చెప్పండి. మీకు సహనం నశిస్తే ఏం చేస్తారు మీరైనా? మీరు మీకున్న సహనాన్ని ఓర్చుకున్నారు, ప్రదర్శించారు, ఇంకా సహనం అయిపోయింది. తర్వాత ఏం జరిగింది మీ ద్వారా? అవతల వ్యక్తికి ఏదో మూడింది అంటారు కదా, మీరు చర్య తీసుకుంటారు, తీసుకోరా? దేవుడు అంతే. ఎన్నిసార్లు చెప్పిన వాక్యం ద్వారా వారు విననప్పుడు దేవుడు చర్య తీసుకుంటాడు. కానీ క్రీస్తు సంఘంలో చర్య తీసుకునే అంతవరకు తెచ్చుకోవద్దు. దేవుడు శ్రేష్టమైన వాక్యాన్ని మనకి అందిస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందాలని నేను మనవి చేస్తున్నాను. చూడండి 11వ వచనం. పట్టణమందు యెరొబోము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. అది పట్టణంలో చనిపోయిన వారినేమో కుక్కలు తింటాయంట. మరి పట్టణంలో కుక్కలు ఉంటాయి ఉండవా? ఉంటాయి కదా. మరి భూమి బయట అంటే బయట వైపు అంటే పట్టణానికి బయట అక్కడ చనిపోతారంట. వారిని ఎవరు తింటారంట? ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఇది నేను చెప్పే మాట. ఇది దేవుడు నాకు సెలవిచ్చినటువంటి కఠినమైన మాటలు, కఠినమైన ఆజ్ఞ. కఠినమైన ఆజ్ఞ నాకు ఇచ్చాడు. కఠినమైనయా కాదా? వంశస్థులు మగవారు మొత్తం చనిపోతారు. యెరొబోము కుమారుడు చనిపోతాడు. పెంట నూడ్చినట్టు ఊడుస్తానన్నాడు. పట్టణంలో ఉంటే కుక్కలు తింటాయంట, బయట చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తింటాయంట. అంటే వీరు సమాధి చెయ్యబడరు. వీరిని ఎవరు సమాధి చేయరు. సమాధి చేయడానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకని? దేవుడు తీసుకున్న చర్య ఇది. సమాధి చేయబడేది ఎవరంటే దేవుడికి అనుకూలంగా ఉన్న యెరొబోము కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. వీళ్ళందరూ కూడా కుక్కలు తింటాయి, బయటేమో ఆకాశ పక్షులు తింటాయంట. దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో ఆలోచించండి. సమాధి కూడా చేసే అవకాశం ఇవ్వాల దేవుడు వారికి. అంతటి ఉగ్రుడు దేవుడు అన్న విషయం తెలుసా? ఆ భయం ఉంటుందా మనకి? మనం ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాం? పరిస్థితులు వచ్చినాయి, దేవుడికి సమయం ఇవ్వాలి, బంధువులకు సమయం ఇవ్వాలి, మన పిల్లలకు సమయం ఇవ్వాలంటే ఎవరికి ఇస్తున్నాం? మన పనులకే. నాకు రాబుద్ది కావట్లా, మనసు రావట్లా. ఎందుకు వచ్చింది? మనసులో వేరే పని ఉంది అనుకోండి. వేరే పని ఉంది, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే వేరే పని ఉంది. ఆరాధనకు రాబుద్ది అయితే రాబుద్ది కదా? రాబుద్ది కాదు. ఎవరికి బాధ వేసేది ఎవరికి చెప్పండి? క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి మనసు రావట్లేదా? సిద్ధపడలేకపోతున్నారా? దానికంటే గొప్ప కార్యాలు బయట ఉన్నాయా? ఆరాధనకు మించిన గొప్ప కార్యం బయట ఉందా లోకంలో? ఎవరు బాధపడతారు అక్కడ? నా కుమారుని జ్ఞాపకం చేసుకుంటానికి వచ్చిన వారు ఇంతేనా అని బాధపడేది ఎవరంటే దేవుడు. దేవుడు అవమానం ఎవరికి అక్కడ? దేవునికి. నువ్వు నేను ఏం చేసుకున్నా ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోవాలా? ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని చూడండి, మనం ఎంత అపహాస్యం చేస్తున్నామో. ఆయన యొక్క శరీరాన్ని కాళ్ళ కింద వేసి తొక్కినంత పాపం. మరి చూడండి, విగ్రహారాధన చేసి ప్రజలను అదే దారిలో నడిపించిన యెరొబోము విషయంలో దేవుడు ఇంత కఠిన చర్య తీసుకుంటే, తన ప్రియకుమారుణ్ణి ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్న పాదాల కింద తొక్కే వారి మీద ఇంకెంత ఉగ్రత ఉంటుందో మీరే ఆలోచించుకోండి. చూడండి తర్వాత 12వ వచనం. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోను. ఎల్లెల్లి ఇంకా దేవుడు చెప్పింది అర్థమైంది కదా? నువ్వు వెళ్ళగానే ఇంటికి నీ పాదములు మీ ఇంటికి చేరినప్పుడు, పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఇంటికి కాదు, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. నువ్వు వెళ్ళేటువంటి నీ పట్టణానికి చేరుకోగానే ఎవరి ప్రాణం పోయింది? నీ బిడ్డ ప్రాణం పోతుంది. అమ్మో, అన్యాయం కదా, బిడ్డ ప్రాణం తీసేస్తే దేవుడు అంటారు. ఇచ్చినప్పుడు ఇచ్చింది ఎవరు? బిడ్డల్ని. మరి తీసేసుకున్నప్పుడు అది అన్యాయం అయిద్దా? ఇచ్చిన ఆయన తీసుకోవచ్చా తీసుకోకూడదా? అది మనం తీయకూడదు ఎవరి ప్రాణం. ఎందుకని? ఆ ప్రాణాన్ని ఇచ్చింది మనం కాదు కదా. మనం నరహత్య చేయకూడదు, ఏమీ చేయకూడదు. కానీ దేవుడు తీసుకోవచ్చు. దేవుడు ఇచ్చేయని వరాలు కదా.
వరములు, గిఫ్ట్స్ ఆయన ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, ఆయన ఇష్టం. ఇచ్చినప్పుడు ఎంతో సంతోషపడి ఉంటాడు ఎవరు? యరొబాము. తీసుకున్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు? దానికి మూలం ఏంటి? యరొబాము తన ఇష్టానుసారంగా ప్రవర్తించినందుకు. ఇశ్రాయేలీలు చూడండి, నీ బిడ్డ చనిపోవును, అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను. దేవుడైన యెహోవా అనుకూలమైన వాటిని ఎవరిలో కనుగొన్నాడంట? యరొబాము కుమారునిలో కనుగొన్నాడు. అనుకూలమైన దాన్ని కనుగొనడు కనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోతున్నాడు. ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చెయ్యును. నిన్నింకా రాజ్యం మీద రాజుగా తీసేసి వేరొకరు నియమిస్తాడంట. నియమించినప్పుడు ఏం జరిగిద్దంట? అప్పుడు ఏం జరిగిద్దంట? యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలంలోనే ఆయన అతనిని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములో నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరుని పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడైన యరొబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోతున్నాడు. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోకిట ద్వారపు గడప యుద్ధకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. ప్రవక్త చెప్పినట్లే యరొబాము భార్య తిరిగి వెళ్తే ఎవరు చనిపోయి ఉన్నారు? కుమారుడు చనిపోయి ఉన్నాడు. దేవతా స్తంభాలను నిలబెట్టి దేవుళ్ళు కాని వాటికి మొక్కి వట్టి విగ్రహాలకు మొక్కినప్పుడు దేవుడు ఎటువంటి చర్య తీసుకుంటా అని పదే పదే చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా మిమ్మల్ని అన్ని జనుల్లోనికి చెదరగొడతానంటే బానిసలుగా వెళ్ళిపోతారు. చూడండి ఎంత మంచి పరిస్థితిని పాలు తేనె ప్రవహించే దేశంలో ఉండకుండా వారు చెదరగొట్టబడుతున్నారంట. చూడండి తర్వాత జనులు అతని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు జరిగించిన యుద్ధములను గూర్చి, ప్రభుత్వము గూర్చి ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను.